సో బిందు చక్ర అండ్ చెప్పినట్లు బిందు చక్ర గురించి చాలా తక్కువ లిటరేచర్స్ లో, తక్కువ స్క్రిప్చర్స్ లో మాట్లాడటం అనేది జరుగుతుంది. అంటే 7 చక్రాల గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు, అలాగే సోల్ స్టార్ చక్ర, గెలాటిక్ చక్ర, వీటి గురించి కొంతవరకు చెప్పే వాళ్ళు ఉంటారు తప్ప బిందు చక్ర గురించి ప్రస్తావించేటువంటి సాధకులు చాలా తక్కువ ఉంటారండి. ఇది ఒక హిడెన్ చక్ర కింద చెప్తారు. అంటే ఇట్ ఇస్ అ సీక్రెట్ చక్ర అని కూడా అంటారనమాట. దీని గురించి తెలియని వాళ్ళందరికీ కూడా బిందు చక్ర అనేది ఒక మిస్టరీ లాంటిది. దట్ ఈస్ వాట్ ఇట్ ఐ హావ్ రిటన్. ఎవరికైతే దీని గురించి తెలియదో, అసలు బిందు చక్ర అనే పేరు కూడా తెలియదో, వారికి ఇది ఒక మిస్టరీ లాంటిది. బిందు చక్ర తాలూకా లొకేషన్ బ్యాక్ ఆఫ్ ద హెడ్ ఉంటుంది అనమాట. లెట్ మీ షో మై సెల్ఫ్ ఆల్సో. ఒకవేళ నా స్క్రీన్ మీకు అడ్డుగా ఉంటే అప్పుడు ఐ హైడ్ మై సెల్ఫ్. ఓకే. బిందు చక్ర ఎక్కడ ఉంటుందంటే, ఇప్పుడు కొంతమంది గుండు చేసుకుంటారు కదా, గుండు చేసుకున్నప్పుడు ఈ ప్రదేశంలో కొంచెం హెయిర్ వదిలిపెడతారు. ఈ ప్రదేశంలో ఆ హెయిర్ వదిలిపెట్టి ఇలా క్రిందకు ఒక పిలకలాగా వస్తుంది అనమాట. అలాగే ఆ గుండు చేసుకున్నప్పుడు కొంచెం హెయిర్ వదిలిపెట్టడం అనేది అక్కడ కొంతమంది చేస్తారు, రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్స్, సారీ క్యాస్ట్. ఓకే. సో అక్కడ ఏ ప్రదేశం అయితే ఉంటుందో దాన్ని మనం బిందు స్థలము అని అంటాం అనమాట. ఈవెన్ దో అక్కడ ఆ హెయిర్ విడిచిపెట్టటము అనేది కొంతమంది ఒక ఆనవాయితీగానో, ఫర్ సమ్ రీజన్ మంచిది అనో చేస్తున్నప్పటికీ దాన్ని బిందు అంటారన్న విషయం చాలా మందికి తెలియదు. జస్ట్ అది అక్కడ విడిచిపెట్టాలి అని అనుకుంటూ వదిలేస్తారనమాట. ఓకే. సో అది అక్కడ బిందు చక్ర గురించి కొంచెం తెలిసిన వాళ్ళకి అదొక మిస్టరీ. ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి ఈ బిందు చక్ర అనే పదం వింటేనే ఇట్ ఇస్ ఎ పవర్ఫుల్ నోడ్. అదొక ఉన్న షట్చక్రాలు ఒక ఎత్తైతే బిందు చక్ర అనేది ఈ షట్చక్రాలకు ఒక ఆయువు లాంటిదనమాట. ఆయువు ఇన్ ద సెన్స్ ఊపిరి లాంటిదనమాట. రైట్. హరా చక్ర గురించి నేను ఇది వరకు కొన్ని సెషన్స్ లో మీకు చెప్పాను, మీకు గుర్తుంటుంది. హరా చక్ర అనేది మన షట్చక్రాలలోనికి శక్తి ప్రసరణ జరిగి వాటన్నిటిని ఎప్పటికప్పుడు బ్యాలెన్స్డ్ గా ఉంచుకోవడానికి ఉపయోగపడేది హరా చక్ర అని అన్నాను. హరా చక్ర తాలూకా ఇంకొక ఉద్దేశం ఏమిటంటే, కుండలిని శక్తి, అసలైన కుండలిని అంటే జాగృతం కానటువంటి నిద్రాణంగా ఉన్న గత జన్మల సంస్కారాల నుంచి, గత జన్మల జ్ఞానం నుంచి సేకరించినటువంటి ఆ సిద్ధులు అవ్వచ్చు, జ్ఞానం కావచ్చు, శక్తి కావచ్చు, ఈ యావత్తు హరా చక్రాలోనే నిక్షిప్తం అవుతుందన్నమాట. ఇక్కడ ఆల్రెడీ విన్న వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఇదే మొదటిసారి వింటున్న వాళ్ళు ఉన్నారు. మహాశివుడిని హరహర మహాదేవ అని అంటారు. హర మహాదేవ అనరే 2 హరాలు వాడతారు. అంటే ఏ డబుల్ ఎనర్జైజ్డ్ హరా చక్ర కలిగినటువంటి ఒక వ్యక్తిగా హర హర మహాదేవ అని అంటారనమాట. హర అంటే ఇట్ ఇస్ ఎ గోల్డెన్ ఎనర్జీ సెంటర్. దాని రంగు బంగారు ఛాయలో ఉంటుంది. ఎలా అయితే షట్చక్రాలకు రంగులు ఉంటాయా, అలా హరా చక్ర యొక్క రంగు గోల్డెన్ కలర్ లో ఉంటుందన్నమాట. దీని తాలూకు ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఏ వ్యక్తి అయితే తన యొక్క ప్రస్తుత జన్మలలో తన తాలూకా సాధన ద్వారా, తన ఆచరాత్మకమైనటువంటి జ్ఞానం ద్వారా తను నేర్చుకున్న దానినంతటిని, అంటే గత జన్మలలో ఏదైతే నేర్చుకున్నారో దానిని ఆచరణలో పెట్టి వారి అనుభవంలోనికి తెచ్చుకుంటారో అటువంటి వ్యక్తికి ఈ హర స్థలంలో, హర చక్రాలో ఉన్నటువంటి జాగృతమైన కుండలిని, ద సీక్రెట్ కుండలిని, రైట్. సహజంగా ఏమంటారు, కుండలిని అనేది మూలాధార దగ్గర కదా ఉంటుందని అంటారు. కానీ మూలాధారాలలో నిద్రాణంగా ఉన్న శక్తి ఇంకాస్త మేల్కొలిపోయి అది మిగతా చక్రాలకు ప్రవహించాలి. ఇట్ షుడ్ మూవ్ అప్, రైట్. అది ప్రవహించాలంటే అది కేవలం హర అనే ట్రిగర్ పాయింట్ ద్వారా మాత్రమే జరుగుతుంది అనమాట. ఇది షట్చక్రాలకు బ్యాలెన్స్ స్టేట్ లో ఉంచేందుకు ఉండే ఒక స్థలము హరా చక్ర అనమాట. బిలో ద మూలాధార, మూలాధార కన్నా క్రింద ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ షట్చక్రాలన్నిటికీ పైన, క్రింద హరా చక్ర అయితే వీటన్నిటికీ పైన ఉన్నది బిందు చక్ర. పైన ఉంది అని అంటే ఒకదాని మీద ఒకటి ఉంది కదా అని కాదది. ఓకే. పైన ఉంది అని అంటే వీటన్నిటి ప్రకంపన స్థాయిలో కన్నా భిన్నంగా ఉన్నది, అత్యున్నతంగా ఉన్నది అని అర్థం అన్నమాట. బిందు చక్ర
ఎయిత్ చక్ర అని అంటారు. సహజంగా మనం ఎయిత్ చక్రాగా సోల్ స్టార్ చక్ర చెప్తాము. సోల్ స్టార్ చక్ర ఎప్పుడైతే మనం బిందు చక్రాన్ని కనెక్ట్ చేయకుండా దాని ప్రస్తావనే లేకుండా పోతాము, అప్పుడు సోల్ స్టార్ చక్ర ఎయిత్ చక్ర. ఇది వెస్టర్న్ టర్మినాలజీలో సోల్ స్టార్ చక్ర ఎయిత్ చక్ర. బట్ నాన్ వెస్టర్న్ టర్మినాలజీలో ఎయిత్ చక్ర ఈజ్ బిందు చక్ర. అసలు బిందు చక్ర గురించి ఎందుకు అంతగా ప్రస్తావించారంటే, తాంత్రిక సాధనలలో రైట్ ఏదైతే మన యొక్క శరీరాన్ని ఒక యంత్రంగా, రైట్ యంత్రము లేదా ఒక హోమగుండం, ఈ యంత్రంలో ఒక మంత్రాన్ని, ఈ యొక్క బిందు చక్రాకి ఒక మంత్రం ఉంటుంది. సర్వసాధారణంగా అందరికీ తెలిసిన మంత్రమే. అదేంటన్నది మనం సాధన మొదలు పెట్టినప్పుడు చెప్తాను. ఓకే, ఈ బిందు చక్రాన్ని, ఈ శరీరం అనే యంత్రం, శరీరాన్ని, ఇది ఒక భౌతికమైనది కదా, ఈ భౌతికమైనది ఒక యంత్రంగా మార్పు చెందుతుందన్నమాట. మార్పు చెందించాలి మనం, రైట్, మార్పు చెందించాలి. అలాగే మన యొక్క సాధన ద్వారా ఇది ఒక యంత్రంగా మారినప్పుడు ఈ యంత్రం అంతటికి కేంద్ర స్థానంలో, అంటే ద సెంటర్ పాయింట్ లో ఉండేదే బిందు. బిందు అనేది అన్ని చక్రాలకు ఆయువు లాంటిది, హరా చక్రాకి కూడా. ఇదొకటి. రెండవది ఏంటంటే, బిందు చక్ర అనేది మనకి శక్తి శరీరాలు ఉంటాయి కదా, ఎనర్జీ బాడీస్. ఆ ఎనర్జీ బాడీస్ అన్నిటిలోనికి ఈ యొక్క షట్చక్రాలు, హరా చక్ర ద్వారా శక్తి ప్రసరణ, ఏదైతే కుండలిని జాగరణ గురించి మనం చెప్పుకుంటాం కదా. కుండలిని జాగరణ అంటే సర్వసాధారణంగా ఏమని చెప్తారు, ఈ చక్రాలన్నిటి ద్వారా ప్రవహించి ఇడా పింగళ సుషుమ్న నాడుల ద్వారా ప్రవహించే శక్తిని కుండలిని శక్తి అని అంటాం. ఆ కుండలిని శక్తి కేవలం భౌతిక శరీరానికి మాత్రమే చాలా మంది, 180% మంది మాట్లాడతారు భౌతిక శరీరంలో మాత్రమే కుండలిని జాగరణ అని. కానీ కుండలిని జాగరణ అనేది విడతలుగా జరుగుతుంది, ఒక్కసారిగా జరిగేది కాదు, ఒక జన్మలో జరిగేది కాదు. అలాగే కుండలిని జాగరణ కేవలం భౌతిక శరీరానికి మాత్రమే పరిమితమైనది కాదు. బిందు చక్రాన్ని ఆధారంగా చేసుకోవటం ద్వారా కుండలిని జాగరణ కేవలం భౌతిక శరీరానికే కాదు, ప్రాణమయ శరీరానికి కుండలిని జాగరణ ఉంటుంది. ప్రాణమయ శరీరం తాలూకా కుండలిని జాగరణ మొదలవ్వాలన్నా, అది జాగృతం అవ్వాలన్నా బిందు చక్ర అనేది యాక్టివ్ గా ఉండాలి, రైట్. బిందు చక్ర అనేది జాగృతమై ఉండాలన్నమాట. అలాగే సూక్ష్మ శరీరానికి కుండలిని జాగరణ ఉంటుంది, కారణ శరీరానికి కుండలిని జాగరణ ఉంటుంది. అలా 7 శరీరాలకు కుండలిని జాగరణ ఉంటుంది. అలా 7 శరీరాల తాలూకా కుండలిని జాగరణ విడతలుగా పూర్తయిన తర్వాత, యాజ్ అ సెడ్, అది ఒక జన్మలో జరగచ్చు, అనేక జన్మల తర్వాత కూడా జరగచ్చు. ఒక్కొక్క జన్మలో కొంతమందికి ఒక్కొక్కటి జాగృతం అవుతుంది. కొన్ని సందర్భాలలో, కొన్ని జన్మల్లో ఎలా ఉంటామంటే, ఈ జన్మలో ఇప్పుడు నేనున్నాను, నేనేం చెప్తానంటే, ఈ జన్మలో మన 7 శరీరాలను కుండలిని జాగరణ ఎలా చేసుకోవాలో ప్రక్రియతలు నేను మీకు బోధించాను అని అనుకుందాం. ఓకే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు టెల్ దట్. ఓకే, బికాస్ బిందు ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ కాబట్టి. సో ఈ 7 చెప్పాను అని అనుకుందాం. ఇది వీటిలో మీరు ప్రయత్నపూర్వకంగా అట్లీస్ట్ మన భౌతిక శరీరానికి సంబంధించినటువంటి కుండలిని జాగరణ మీరు పూర్తి చేశారని అనుకుందాం. ఓకే, మరు జన్మకు మీరు భౌతిక శరీరాన్ని కుండలిని జాగరణ స్థితి ఆల్రెడీ అయిపోయింది కాబట్టి, ఒకవేళ మీరు సాధన మొదలు పెట్టిన వారైతే మరు జన్మలో ప్రాణమయ శరీర కుండలిని జాగరణతో మొదలు పెడతారనమాట. ఓకే, మనలో కొంతమందికి గడిచిన సంస్కారాలు, జ్ఞానం వలన ఇదివరకే కుండలిని జాగరణ పూర్తి అయిపోయింది అనుకుందాం భౌతిక ప్రాణమయ శరీరానికి. ఆ వ్యక్తికి సూక్ష్మ శరీర కుండలి జాగరణ జరుగుతుంది అనమాట. నాకు ఎలా తెలుస్తుంది ఏ శరీరం తాలూకా జాగరణ జరుగుతుందో? నాకు ఎలా తెలుస్తుంది? అది ఆ వ్యక్తి తాలూకా బిందు చక్ర నుంచి వెలువడుతున్నటువంటి కాంతిని ఆధారంగా చేసుకుని ఉంటుంది అనమాట. కాంతిని, శబ్దాన్ని, అంటే రూపం అంటే దృష్టి అనమాట. ఓకే, ఐసైట్, హియరింగ్, స్మెల్ అండ్ టేస్ట్, ఈ 4 బిందు చక్ర యొక్క అనుభవాలు. ఈ 4 ఎప్పుడైతే మన అనుభవాలుగా మారుతూ వస్తాయో, ఇట్ మీన్స్ దాట్ మనకి ఆయా శరీరాలు యాక్టివ్ గా ఉన్నాయి అని అర్థం. ఓకే, అండ్ ఒక బిందు చక్ర
యాక్టివ్గా ఈ 4 అనుభవాలు వస్తూ మిగతా శక్తి శరీరాలలో కూడా బిందు చక్ర తాలూకా శక్తి ప్రసరణ జరుగుతుంది అన్న నిర్ధారణకు మనం రావాలంటే బిందు చక్రతో పాటు థ్రోట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ బిందు చక్ర ద్వారా, యాక్టివేటెడ్ బిందు చక్ర ద్వారా వెలువడుతున్నటువంటి శక్తిని ప్రసరణ చెయ్యటానికి థ్రోట్ అనేది ఒక మీడియం అన్నమాట. థ్రోట్ చక్ర అనేది ఒక మీడియం లాంటిది. ఒక యాక్టివేటెడ్, క్లెన్స్డ్, బ్యాలెన్స్డ్ థ్రోట్ చక్ర మాత్రమే బిందు చక్ర నుంచి వచ్చేటువంటి ఆ శక్తిని అన్నిటికీ వ్యాపింపచేస్తుంది. బిందు విసర్గ అని అంటారు. అలాగే బిందు విభేదన లేదా బిందు భేదన అని కూడా అంటారు. బిందు చక్రాకి ఈ 2 పేర్లు ఉంటాయి. బిందు వేదన, బిందు విసర్గ అని అంటారు. విసర్గ అంటే ప్రసరణ చేసేది, విచ్ఛిన్నం చేసి ప్రసరణ చేసేది అనమాట. విచ్ఛిన్నం చేయటం అంటే ఇట్స్ నాట్ ఇన్ నెగిటివ్ సెన్స్, పాజిటివ్ సెన్స్ లో. బిందు చక్రాలో ఏదైతే కాంతి, శబ్దము, టేస్ట్, అలాగే స్మెల్ అనేవి యాక్టివ్ అవుతాయో వాటిని థ్రోట్ చక్రాలోనికి ప్రసరణ చేసి అక్కడి నుంచి మిగతా అన్ని శక్తి శరీరాలలోనికి విసర్జించటం అనమాట, విసర్జన చేయటం అనమాట, డిస్ట్రిబ్యూటింగ్. అలాగే షట్చక్రాలు, చక్రాలకి ప్రసరణ చేయటం అనమాట. ఆ ప్రసరణ కూడా ఏదో సాఫ్ట్ గా సింపుల్ గా జరగదు. అది ఒక విపత్తు లాగా జరుగుతుంది అనమాట. విపత్తు అంటే ఒక బ్లాస్ట్. ఆ బ్లాస్ట్ జరుగుతూ ఆ శక్తి శరీరాలన్నిటిలోనికి, అలాగే మన షట్చక్రాలలోనికి బిందు ప్రసరణ చేస్తుంది కాబట్టి వేదన అని అంటారు, బిందు వేదన అని అంటారు అనమాట. Did you get me? ఇది బిందు చక్ర గురించినటువంటి కాస్త సమాచారము. యాజ్ అ సెడ్, మనం ఈరోజు బిందు గురించి కమింగ్ 2 days లో బిందు చక్ర గురించి ప్రాక్టీస్ చేస్తున్నాము. దీనికన్నా ముందు థర్డ్ ఐ ఖచ్చితంగా కావాలి అన్నదానికి మెయిన్ రీజన్ ఏంటంటే బిందు చక్ర పీనియల్ గ్లాండ్ అదర్ సైడ్ అనమాట. ఒక నాణానికి 2 వైపులు ఎలా అయితే ఉంటాయో అలా పీనియల్ గ్లాండ్ కి 2 వైపులు. ఒకటి మన పీనియల్ గ్లాండ్ అంటే ఆజ్ఞా చక్రం అయితే, మరొకటి బిందు చక్రం అనమాట. పీనియల్ గ్లాండ్ అంటే జస్ట్ సింప్లీ ఆజ్ఞా చక్రాన్నే పీనియల్ గ్లాండ్ అనేస్తామని కాదు. ఓకే, పీనియల్ గ్లాండ్ కి ఒక కోణము మన ఆజ్ఞా చక్రము. ఇది హయ్యర్ థర్డ్ ఐ, లోవర్ థర్డ్ ఐ, హయ్యర్ థర్డ్ ఐ అయితే పీనియల్ గ్లాండ్ కి మరొక కోణం ఏంటది బిందు చక్ర అనమాట. సో ఎప్పుడైతే మన పీనియల్ గ్లాండ్ కి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ ని మనము జాగ్రత్తం చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ వస్తాము, ఇవాళ మీలో కొంతమంది చెప్పిన ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కదా. ఏమిటది? నాకు ఈ ప్రదేశంలో ఒక వత్తిన సెన్సేషన్ తెలుస్తుంది, ఒక మంచి సెన్సేషన్ తెలుస్తుంది, నాకు ఇక్కడ కన్నా ఇదే బాగా తెలుస్తుంది. దట్ ఈస్ ద నెక్స్ట్ స్టేజ్ అన్నమాట. రైట్? బికాస్ మనం గడిచిన 4 రోజుల్లో చేసినవన్నీ ఏమిటి? మన యొక్క దివ్య చక్షు తాలూకా అనుభవాలను, దాని తాలూకా శక్తిని జాగృతం చేశాం. యాజ్ సెడ్, క్రిస్టల్స్ ని, పీనియల్ గ్లాండ్ లోపల బయట ఉన్న క్రిస్టల్స్ ని మనం ఏం చేసాము? ట్రిగర్ చేసాము మన ప్రాక్టీసెస్ ద్వారా. అందుకే ఇక్కడ ఉన్న మీరందరికీ కూడా దీనికి బదులుగా ఈ అనుభవం ఎక్కువ అవుతూ ఉంటుందన్నమాట. అండ్ అలాగే గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి నాతో పాటు ఈ ప్రాక్టీసెస్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా బికాస్ ఆఫ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ నేను ఇంట్రడ్యూస్ చేస్తా వచ్చాను ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కోర్సెస్. ఓకే, ఆల్రెడీ ఈ థర్డ్ ఐ ప్రాక్టీసెస్ ఏమీ లేకుండా కూడా వాళ్ళకి బిందు మీదనే ఎక్కువ శక్తి ఉత్పన్నమవుతూ ఉంటుంది అనమాట. ఎలా తెలుస్తుంది నాకు బిందు జాగృతమైందా లేదా, అసలు బిందు నెమ్మదిగా ఓపెన్ అప్ అవుతుందా లేదా అన్నది మళ్ళీ ఇక్కడ క్వశ్చన్. ఎలా తెలుస్తుందంటే, ఒక వ్యక్తికి ఇనిషియల్ స్టేజెస్ లో బిందు దగ్గర ఒక చిన్న చలనం, ఇప్పుడు ఇక్కడ వస్తుందా, ఇప్పుడు ఈ ఫింగర్ తో నేను చిన్నగా ఇలా ప్రెస్ చేశాను అనుకోండి, నొక్కుతున్న సెన్సేషన్ వస్తుందా? అలాంటి సెన్సేషన్ ఇక్కడ వస్తుంది అనమాట. ఎవరో ఇక్కడ ఇలా టచ్ చేసి ప్రెస్ చేస్తున్న సెన్సేషన్ వస్తుంది అనమాట. అది బిందు ఇనిషియల్ స్టేజ్. ఇందులో కూడా స్టేజెస్ ఉంటాయి. థర్డ్ ఐకి ఎలా అయితే స్టేజెస్, కలర్స్ కనిపిస్తాయి, దృశ్యాలు కనిపిస్తాయి, ఇలా వచ్చి అలా మాయమైపోతాయి. మళ్ళీ ఆ దృశ్యాలలో డిఫరెంట్ కలర్స్ హెచ్డి క్వాలిటీలో కనిపిస్తాయి. ఇవన్నీ రకరకాల అనుభవాలు, స్టేజెస్ కదా. కొంతమందికి నొప్పి వస్తుంది థర్డ్ ఐకి, బిందుకి నొప్పి ఉండదు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నాకు ఇక్కడ నొప్పి వస్తుంది, మంట వస్తుంది అన్నారంటే ఇట్ ఈస్ బీన్ హ్యాక్డ్ బై సమ్ నెగిటివ్ ఎంటిటీ. ఓకే, సమ్ నెగిటివ్ ఎంటిటీ వలన అది అంటే ఆల్రెడీ ఆ వ్యక్తికి ఇక్కడ మంట గాని, నొప్పి గాని, ఈ భాగంలో విపరీతమైన తలనొప్పి గాని వస్తుందంటే ఇట్ మీన్స్ దాట్
ఆ వ్యక్తికి ఆల్రెడీ ఒక మంచి హెల్దీ థర్డ్ ఐ ఉంది. దాని నుంచి వచ్చే ఎనర్జీ మొత్తము సమ్ నెగిటివ్ ఎంటిటీ లేదా లో లెవెల్ ఎంటిటీ అని చెప్పచ్చు. ఓకే, అది మనము ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, మాట్లాడిన కొద్దిసేపు తర్వాత ఇక్కడ వస్తుంది ఏదో పెయిన్ వస్తుందంటే ఇట్ మీన్స్ దట్ ఆ మాట్లాడినంతసేపు వారిలో ఉన్న నెగిటివ్ అంతా కూడా మీలోనికి డిపాజిట్ చేసి మీ సాధన ద్వారా వచ్చిన శక్తిని వారు రిసీవ్ చేసుకున్నారన్నారు. అందుకు కొద్దిసేపటి తర్వాత ఇక్కడ మంట, నొప్పి ఇలాంటివి వస్తాయి. ఇక్కడ మంట నొప్పి వస్తుంది అనుకోండి, ఇది నేను మన థర్డ్ ఐ సిరీస్ లో చెప్పున్నాను. ఇక్కడ మంట నొప్పి వస్తుంది అంటే దాని అర్థము ఈ ప్రదేశంలో ఎక్కువగా స్టక్డ్ ఎనర్జీ ఉంది, అంతేగాని ఎవరో నెగటివ్ అటాక్ చేశారు అని కాదు. ఓకే, కొంతమందికి ఎలా ఉంటుందంటే విపరీతమైన తల పగిలిపోతుందేమో నేను ధ్యానం చేస్తే అన్న నొప్పి వస్తుంది. అది గత జన్మల సంస్కారాలు ఇంకా దహనం కాకుండా సాధన చేసినప్పుడు వస్తుంది. ఇవన్నీ సెకండరీ అండి. ఓకే, నేను ఆల్రెడీ మన థర్డ్ ఐ సిరీస్ లో మన యూట్యూబ్ వీడియోస్ లో పెట్టున్నాను ఆ వీడియోస్. ఒకవేళ చూడకపోతే చూడండి, మీకు ఇంకొంచెం నాలెడ్జ్ తెలుస్తుంది. అఫ్ కోర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళెవ్వరికీ ఇప్పుడు నేను చెప్పిన సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. everyone is having a wonderful and a positive experience. ఓకే, బట్ స్టిల్ నాలెడ్జ్ కోసం అవి చూడొచ్చు అనమాట. ఓకే, బట్ ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు నొప్పి, మంట, అనీజీనెస్ ఇలాంటివి ఉండవు. ఉన్నాయంటే ఇది ఒక్కటే రీజన్ అనమాట. ఓకే, ఇట్ మీన్స్ దట్ వాళ్ళు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో దానికి కారణం ముందు తెలుసుకోవాలి. ఎవరి వల్ల ఇది ఏర్పడింది, లేదా కొన్నిసార్లు వ్యక్తుల వల్ల ఏర్పడదు, కొన్నిసార్లు సందర్భాల వల్ల, మనం క్రియేట్ చేసుకున్న ఆలోచనల వల్ల, మన ఎమోషన్స్ వల్ల మనమే కారణం అవుతాం అనమాట. అది కూడా ముందు మనం రూట్ కనుక్కోవాలి. రూట్ కనుక్కొని దాన్ని మన అనలిటికల్ గా మనం ఆలోచించి బయటికి తీసుకురావాలి. బయటికి తీసుకొచ్చిన తర్వాత ఏ సాధనలు, ఇప్పుడు థర్డ్ ఐ ప్రాక్టీసెస్ లో కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఆ సాధనలో ఏదో ఒక దాన్ని చేసి ముందు థర్డ్ ఐని యాజ్ అ సెడ్, ఈ రెండు ఒక కాయిన్ కి రెండు వైపులా లాగా ఇది ఇబ్బంది పడుతుందంటే ఇది ఆల్రెడీ ఇబ్బందిలో ఉన్నప్పుడే ఇబ్బంది పడుతుంది, ఇది సరి చేస్తే ఇది సరి అవుతుంది అనమాట. ఓకే, సో థర్డ్ ఐ ఎక్సర్సైజెస్ మనం స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట అప్పుడు. ఓకే, దెన్ నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంది. ఇది బిందు గురించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. ఓకే, అండ్ మనం ఏదైతే బిందు గురించి తెలుసుకుంటున్నామో ఇది బేసిక్ అయినప్పటికీ కూడా యు మైట్ హ్యావ్ నోన్ బై దిస్ టైమ్, ఓ బిందు అంటే ఇది అన్ని చక్రాల్లాగా ఇది ఏమి సింపుల్ చక్ర కాదు. ఓకే, దెర్ ఇస్ మచ్ మోర్, దీని మీద చాలా కాన్సెప్చువల్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ఉంటాయి. బట్ ఇక్కడ ఆ బిందుని మనము మరీ హైట్ ఎండ్ లో కాకుండా, రైట్, కమింగ్ 3 days మరి హైట్ ఎండ్ లో కాకుండా ఒక మాదిరిగా యాక్టివ్ గా, ఓకే, ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ అండర్గో అవ్వకుండా యాక్టివ్ గా ఉంచుకోవడానికి కావలసినటువంటి సాధనలు చెప్పుకుంటాం. వెరీ సింపుల్ బట్ అట్ ద సేమ్ టైం వెరీ ఎఫెక్టివ్ ఆల్సో. Okay, let us begin with today's few more things.